ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కేటీఆర్ పాల్గొంటున్న సమావేశానికి హాజరు కావడం లేదన్నారు ఎంపీ రాములు. దీంతో రాములు కుమారుడు భరత్ పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. భరత్ కు అచ్చంపేట టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు ఎంపీ రాములు. అయితే వారు పట్టించుకోలేదని రాములు ఆవేదన చెందుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో శిలాఫలకంపై పేరు లేకపోవడంతో రాములు అలిగినట్లు తెలుస్తోంది. నేతలను పిలిచి సిట్టింగ్ ఎంపీనైనా తనను పిలవకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాములు. ప్రజలకు నేనంటే తెలుసు, నా వ్యక్తిత్వం తెలుసు, నా పనితనం తెలుసు. 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను ఏ విధంగా రాజకీయాలకు ఖచ్చితంగా వివాదాలకు ఖచ్చితంగా ఏ విధంగా పనిచేస్తుందో జనానికి అంతా తెలుసు, ముఖ్యమంత్రి గారు తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. అదే లేదు, దానికి ఏం చూస్తున్నాం ఇప్పుడు పార్టీ నిర్ణయం ఆ విధంగా ఉన్నది. సీల్డ్ కవర్ అందరు సీల్డ్ కవర్లో ఎవరి పేరు ఉంటే దానికి మేము పోతున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కేటీఆర్ పాల్గొంటున్న సమావేశానికి హాజరు కావడం లేదన్నారు ఎంపీ రాములు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు. శంకర్, చెప్పండి, తమ కుమారుడు భరత్కు టికెట్ ఆశించడం అది ఇవ్వకపోవడం వల్లే ఇక్కడ కేటీఆర్ మీటింగ్ కు అటెండ్ కాలేదు ఎంపీ రాములని ఒక వాదన నడుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమశ్రీ, ఓవరాల్ గా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాములు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో నేడు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి అచ్చంపేట, నాగర్ కర్నూలు అసెంబ్లీ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క సమావేశానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాములకు సమాచారం అందలేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. దీన్ని తెలుసుకున్నటువంటి కేటీఆర్ చివరి నిమిషంలో తన పిఏ ద్వారా కూడా రాములకు ఫోన్ చేయించి ఈ యొక్క సన్నాహక సమావేశాలకు హాజరు కావాల్సిందిగా చెప్పినట్టుగా తెలిసింది. అయితే దీన్ని ఎంపీ రాములు సునీతంగా తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముందుగా తనకు సమాచారం ఇవ్వకపోవడం, చాలా రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో తనకు సరైన గౌరవం ఇవ్వట్లేదంటూ కూడా ప్రస్తుత ఎంపీగా కొనసాగుతున్నటువంటి రాములు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రాజెక్టు కేసీఆర్ ఓపెన్ చేసిన సందర్భంలో కూడా శిలాఫలకాలపై తన పేరు రాయకపోవడంతో పూర్తి స్థాయిలో ఎంపీ రాములు పూర్తిగా బాధపడినట్టుగా తెలుస్తుంది. తన సన్నిహిత వర్గాలతో కూడా ఆయన ఈ విషయాలను పదే పదే చర్చించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా స్థానిక ఎన్నికల సమయంలో తన కుమారుడుగా ఉన్నటువంటి భరత్ కు జెడ్పీ చైర్పర్సన్ గా కూడా టికెట్ హోదా కల్పించాలని చెప్పి అప్పుడు స్థానిక ఎన్నికల్లో ఆయన కోరడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయన పేరును కాదని పక్కవారికి పేరు కేటాయించడంతో తిరిగి రాములు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే క్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గా తన కుమారుడికి ఇవ్వకపోవడం, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేగా తన కొడుకుకు టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా రాములు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శంకర్, ఈ మధ్యన మనం చూసినట్టయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి వరుసగా బీఆర్ఎస్ నుంచి కొంతమంది బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ కేటీఆర్ అటెండ్ అయిన మీటింగ్కి అటెండ్ కాకపోవడం చూస్తుంటే కంపల్సరీ ఎంపీ రాములు కూడా పార్టీని వీడతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై అప్డేట్స్ ఏంటి శంకర్? ఉమశ్రీ, నీవన్నట్టుగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్త నేతలంతా కూడా కాంగ్రెస్ వైపు చూశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ గౌరవం దక్కలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన నాయకులంతా కూడా, ముఖ్య నాయకులంతా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు సైతం తన కొడుకు భరత్తో కలిసి పార్టీని వీడేందుకు కూడా పూర్తి స్థాయిలో సర్వం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలతో అందరితో కూడా పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత వారి కార్యకర్తలు ఎవరైతే పూర్తి స్థాయిలో చెప్తారో
వారి యొక్క పూర్తిగా వారు చెప్పినటువంటి దాన్ని బేస్గా చేసుకొని ఏ పార్టీలోకి వెళ్ళబోతారు అనేది మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ కూడా పూర్తి స్థాయిలో మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న ఇలాంటి తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు పార్టీని వీడుతున్నారు అంటూ వస్తున్నటువంటి ఈ ప్రచారం కావచ్చు, ఓవరాల్ గా ఆయన ఖచ్చితంగా పార్టీని వీడేందుకైతే సర్వం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఒకవేళ రాములు పార్టీని వీడి వేరే పార్టీలో జాయిన్ అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓవరాల్ గా ఉమ్మడి పాలమూరు జిల్లాలో బిగ్ షాక్ తగలన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి రాములు బీఆర్ఎస్ పార్టీని విడితే క్షేత్రస్థాయిలో నాయకులంతా కూడా రాములు వెంట వెళ్తారు. ఇక్కడ నాగర్ కర్నూలు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అంటే ఎట్టకేలకు చివరి స్థానంలో నిలిచే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుత ఎంపీగా కొనసాగుతున్నటువంటి రాములు మొత్తంగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఇలాంటి క్రమంలో తన కొడుకుకు టికెట్ ఇవ్వలేదని, తనకు పూర్తి స్థాయిలో అవమానాలు ఎదురయ్యాయని చెప్పి, తనకు ఎక్కడ కూడా గౌరవం దొరకలేదని చెప్పి కూడా సన్నిహిత వర్గాలతో చెప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగే సన్నాహక సమావేశాలకు మాత్రం మంత్రి ఎంపీగా ఉన్నటువంటి రాములు అయితే హాజరు కావడం లేదు. మాజీ మంత్రి ఎవరైతే కేటీఆర్ కూడా దీనికి సంబంధించి ఆయనతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దీన్ని ఆయన కూడా సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. మరి రాములు కాంగ్రెస్ పార్టీలో చేరతాడా మరి లేదంటే వేరే ఇతర పార్టీ వైపు చూస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా రాములు బీఆర్ఎస్ పార్టీని వీడి వేరే పార్టీలో చేరితే మాత్రం మిగతా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, అసంతృప్త నేతలంతా కూడా పార్టీ మారే ఆలోచనలకు ముందుకు వెళ్తారనే క్రమంలో కూడా ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ శంకర్.